నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ మంది తాటి రొట్టి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. పక్కా ఈ కొలతలతో చేస్తే కొత్తగా చేసేవాళ్ళు కూడా వచ్చేస్తుంది సింపుల్గా. ఈ కప్పుతో 2 కప్పులు బెల్లం, అంటే కొలతలు అయితే 1/2 కిలో అనమాట. 500 గ్రామ్స్ బెల్లం, 2 కప్పుల తాటికాయలు తీసిన గుజ్జు అనమాట. 2 కప్పులు తాటి గుజ్జు, పీసమని కూడా అంటారు దీన్ని. దాంతో బియ్యం రవ్వ అనమాట. ఇది బియ్యం రవ్వ వేసుకుంటేనే బాగుంటుంది రొట్టెలోకి, మనం చాలా బాగుంటుంది టేస్ట్ ఇది. ఈ కప్తో 3 కప్పులు బియ్యం రవ్వ వేసాను అనమాట. 2 కప్పులు బెల్లం, 2 కప్పులు తాటి పీసం, 3 కప్పుల బియ్యం రవ్వ. వేసుకుని దీంట్లో ఒకసారి బాగా కలుపుకోవాలి మనం. కొబ్బరి తురుము కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఒక 2 చెక్కలు కొబ్బరి తురుము కూడా వేసేసుకుని ఆల్రెడీ వేసాను నేను. మొత్తం అంతా కలిపేసిన తర్వాత వేసాను అనమాట. అంతా కలిపేసిన తర్వాత వేసాను కొబ్బరి తురుము. బాగా మిక్స్ చేసి ఒక అరగంట సేపు నానిన తర్వాత అప్పుడు రొట్టు వేసుకుంటే బాగుంటుంది. నాని పిండి ఇలా కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. దీంతోపాటు తాటి బూరెలు కూడా వేసాను. ఆ వీడియో మొత్తానికి మిస్ అయింది ఎక్కడో, అందుకని రొట్టు మాత్రమే చూపిస్తున్నాను. స్టవ్ మీద మూకుడి కానీ ఇలాగా వెల్లడిపుగా ఉన్న బాణీ కానీ పెట్టుకుని, ఆయిల్ మటుకు ఎక్కువ ఏం పడదన్నమాట దీనికి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో అరిటాకు వేసుకోవాలన్నమాట. పచ్చిదే వేసాను, ఇలా అయిపోయింది. రెండోది వేస్తున్నాను అనమాట. 2 రొట్టెల కింద వేసాను నేను. అరిటాకు కింద వేసుకుని దాని మీద మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తాటి రొట్టె మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. ఇలా ఒత్తుకోవాలన్నమాట. లైన్గా ఒత్తుకుని, మరి ఎక్కువ దలసరిగా వేస్తే వేగదన్నమాట ఇది. అంతా అలా సమానంగా ఒత్తుకుని మూత పెట్టుకోవాలి. మంటను మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మినిమం మనకు ఒక గంట సేపు పట్టింది 2 వైపులా వేగనందుకు. కానీ కొత్తగా